అంత మగోడైతే పోయి పడక గదిలో వాడి భార్య ముందు వాడి ప్రతాపాన్ని చూపించి పిల్లల్ని కనిపెట్టమను. హాయ్, ఎగ్జాక్ట్లీ 10 ఇయర్స్ బ్యాక్ ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు ఇద్దరు క్లోజ్ రిలేటివ్స్ మధ్యలో ఫోన్‌లో ఒక పెద్ద గొడవ జరిగింది. అందులో ఒక వ్యక్తి నాకు బాగా తెలుసు. నాకంటే పెద్దవాడు. పెళ్ళై ఇద్దరు పిల్లలు గూడా ఉన్నారు. అవతల వ్యక్తికి పెళ్ళయింది గానీ పిల్లలు కలగలేదు. గొడవకి రీజన్ ఏంటో నాకు తెలీదు గానీ మధ్యలో మగతనం అనే టాపిక్ వచ్చింది. అంటే నువ్వు మగోడివైతే ఇది చెయ్యి, అది చెయ్యి అంటారు గదా! అట్లా. గొడవ అయిపోయింది. నాకు తెలిసిన వ్యక్తి నా దగ్గరకొచ్చి ఆ కాన్వర్జేషన్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, పిల్లలు పుట్టించలేడు గానీ మగతనం గురించి మాట్లాడుతున్నాడురా వాడు. అంత మగోడైతే పోయి పడక గదిలో వాడి భార్య ముందు వాడి ప్రతాపాన్ని చూపించి పిల్లల్ని కనిపెట్టమను అని అన్నాడు. నాకది చాలా స్ట్రాంగ్‌గా గుర్తుండిపోయింది. అండ్ ఆఫ్టర్ ఈ 10 ఇయర్స్ జర్నీలో అప్పుడప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళు గూడా ఎగ్జాక్ట్ ఇలాగే గాకుండా ఇదే మీనింగ్ వచ్చేలా అనేవాళ్ళు. దానికి చుట్టుపక్కన ఉన్న వాళ్ళు నవ్వుతూ ఉండేవాళ్ళు. అంటే మగతనం అంటే వీళ్ళకి ఓన్లీ ఇట్సేనా అని నేను థింక్ చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు ఈ సీన్ అంతా ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే, రీసెంట్‌గా 'దురంధర్ ది రివెంజ్' మూవీలో మాస్కులినిటీ గురించి ఒక సూపర్ డైలాగ్ ఉంది. నాకసలు విపరీతంగా నచ్చేసింది. మనం మగాళ్ళం. పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా పోరాడటమే మన కర్తవ్యం. మన హక్కు కోసం, మన కలల కోసం, మన ధ్యేయం కోసం, మన వాళ్ళ కోసం. ఇదే మన ధర్మం. ఇందుకు మనకి మెప్పు గానీ, మెడల్స్ గానీ లభించదు. ఈ డైలాగ్ విన్న తర్వాత యెస్, ఇది కదరా మాస్కులినిటీ అంటే అని అనిపించింది. అండ్ థియేటర్‌లో అప్పటిదాకా అరుస్తున్న వాళ్ళు గూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. మేబీ దే ఆర్ రెజొనేటింగ్ విత్ దట్ డైలాగ్. మాస్కులినిటీ అంటే ఇంతేనా? ఇంకా మీకేమన్నా అనిపించిందా? కింద కామెంట్‌లో రాయండి. ఒకవేళ ఈ డైలాగ్‌కి నాలాగే మీరు కూడా రెజొనేట్ అయ్యారనిపిస్తే షేర్ చేయండి. ఉంటాను. బై బై.